హలో గైస్, వెల్కమ్ టు నాయుడు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈ రోజు అయితే మనం ఈ బొలెరో తీసుకుని మహేంద్ర సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నామండి. మహేంద్ర సర్వీస్ సెంటర్కి ఎందుకంటే ఈ బొలెరోకి అయితే 50,000 అయితే కంప్లీట్ అయ్యింది. సో అందుకని మనం తీసుకెళ్తున్నాం. దారిలో వ్యూ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీలో ఎవరికైతే వర్షం పడుతుంటే బండి నడపడం ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేసేసండి. ఇంకా మనం అలా వెళ్తూ మహేంద్ర సర్వీస్ సెంటర్ అయితే వచ్చేసింది. ఇంకా సర్వీస్ సెంటర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. వెళ్ళిపోగానే అక్కడ అయితే బండి పెట్టేసిన తర్వాత లాంజ్లో అయితే కూర్చోమన్నారు. మనకైతే వెయిటింగ్ నచ్చదని మనం ఇంకా అటు ఇటు చూసి బయటకైతే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఈ బాక్స్ అయితే కనిపించింది. ఏంటో ఇదని చూస్తే మొత్తం సెల్ఫ్ మోటార్లు అట్లా రేట్లు అన్ని పెట్టేసి ఉన్నాయి డిస్ప్లేలోని. పోతే ముందే చూసుకుంటారని ఇంకా అలా పక్కొస్తే ఎల్లో వీల్స్, ఆ తర్వాత యాక్సెసరీస్ అన్ని ఉన్నాయండి. నాకు ఈ బ్రేక్ పెడల్స్ అయితే బాగా నచ్చినాయి. ఇంకా మహేంద్ర షోరూమ్ బాయ్ చెప్పేసి మనం అయితే డిమార్ట్ ఎదురుగా ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం. అక్కడైతే టోకెన్ అయితే చేతిలో పెట్టారు. అన్న ఉల్లి దోశ అన్నాను. ఏమనగానే మనోడు అయితే రప్ప 3 దోశలు అయితే వేసేస్తున్నాడు. ఆ దోశలు అయితే వేసేసి ఇంకా దాని మీద అయితే ఒక గుప్పుడుతో ఆనియన్స్ అయితే తీసుకుని వేసేసాడండి. ఆనియన్స్ తీసుకుని వేసిన బాగా రోస్ట్గా కాల్చిన దోశ అయితే మనోడికి ఫార్వర్డ్ చేశాడు. ఆ ఫార్వర్డ్ చేసిన దోశని అయితే మనోడు ప్లేట్లో పెట్టేసి 2 రకాల చట్నీలు వేసేసి మన చేతిలో అయితే పెట్టేశాడు. అలా పెట్టేసిన తర్వాత మనం ఊరుకుంటామా? చూడండి ఆ దోశ ఎలా ఉందో. ఒక కుమ్మైతే కుమ్మేసాం. ఇంకా అలా బస్ స్టాండ్ లోకి వచ్చి కాళ్ళు ఉప్పుకుంటూ కూర్చుంటే బస్సు అయితే వచ్చేసింది. గాయస్, మనం అయితే గుడివాడ వెళ్ళిపోతున్నాం. స్టే ట్యూన్ టు పార్ట్ 2.